చేసి పారేస్తానేమనుకుంటున్నావు? నువ్వెవడరా మధ్యలో? తప్పుకో, లేదంటే ముందు నిన్ను షూట్ చేసి పారేస్తాను. ఇక్కడెవరో తెలుసా? మాజీ మినిస్టర్ కొడుకు, ఒక ఎస్ఐ. మాకే ఎదురు నిలబడేంత దమ్ముందారా నీకు? అయ్యో, మాకంత దమ్ము ఎక్కడుంది సార్? ఏదో మీ మంచి కోసమే అడ్డుపడ్డాను. ఇప్పుడు మీరు రివాల్వర్ గురిపెట్టింది ఎవరికో తెలుసా? లాయర్ శ్రావణికి. అప్పుడు ఒక మినిస్టర్ని డ్రగ్స్ కేసులో జైలుకి పంపించిందే ఆ లాయర్ శ్రావణి. ఏంటి నమ్మకం లేదా? ఒక్క నిమిషం, ఇది చూడండి. మినిస్టర్నే వదలలేదు, ఇక మాజీ మినిస్టర్ కొడుకెంత, ఎస్ఐ నువ్వు ఎంత? మ్యాటర్ అర్థమైంది కదా సార్? పోలీస్ ఉద్యోగం పోగొట్టుకుని జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాలన్న కోరిక ఏమన్నా ఉంటే గురిపెట్టండి. సారీ మేడం, నిజంగా మీరు లాయర్ అని తెలీదు. ఇదిగో వీడు అమాయకంగా మొహం పెట్టి మీ గురించి తప్పుగా చెప్పేసరికి నేను నిజమే అని నమ్మేశాను. ఇప్పుడు మీరెవరో తెలిసింది కదా మేడం, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను. వీడి మీద కేసు పెట్టాలి, శిక్ష పడాలి. మళ్ళీ ఇంకొక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా భయపడాలి. చూడాలంటే ముందు బయట ఉండాలి కదా మేడం. రేప్ అటెంప్ట్ కేసు పెట్టి పర్మనెంట్గా లోపలుండేలా చేస్తాను. రారా ఎస్ఐ గారు. ఏదో పని చేసింది కాక ఇంకా అరుస్తావేంట్రా? నడో. ఏ ఎస్ఐ, ఎందుకు తను వదిలేశావు? లాయర్ అయితే నాకేంటి? ఆవిడ అండర్లైన్ లాయర్ కాదు సార్. ఆల్రెడీ మీరు తప్పు చేస్తూ దొరికిపోయారు కాబట్టి ఆవిడతో పెట్టుకుంటే ఎలాగోలా శిక్ష పడేలా చేస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎలా వచ్చారు? కారులో వచ్చాను. సరే వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు సమయానికి రాకపోయి ఉంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. చాలా రిస్క్ చేసి కాపాడారు. నేను కాపాడడం కాదమ్మా, నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్డే నిన్ను కాపాడింది. అంటే అది మీరు ఇంటి వంటకి నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు కదా, నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. మరి మీరు లాయర్ అని చెప్పారు? ఓ అదా,
మా టైలర్ వాళ్ళ అక్క లాయర్, ఇద్దరు ట్విన్స్, ఒకేలా ఉంటారు. అందుకే తను లాయర్ అని చెప్పగానే ఆ ఎస్ఐ నమ్మేసి వెళ్ళిపోయాడు. గొప్ప పని చేశారులేండి. అయినా అలా ఎందుకు చెప్పారు? ఆవేశమా ఆలోచన అంటే ఆలోచనకే విలువ ఎక్కువ అన్నావు కదా టైలర్, అందుకే ఆలోచించే చేశా. కానీ అక్కకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో తెలుసు కదా సారు. తెలిసినప్పుడు చూసుకుందాంలే టైలర్. ఇలాగైనా ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఉపయోగపడింది, దానికి సంతోషించు. లేదు, ఈ ప్రాబ్లం ఇంతటితో అయిపోలేదు. వాడు ఆ ఎస్ఐ అందరూ ఒకటే, బయటికి వెళ్ళాక వదిలేస్తాడు. వాడు జరిగిందంతా మనసులో పెట్టుకుని మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు. నువ్వేం భయపడకు. ఇక్కడున్నది లాయర్ శ్రావణి అని నమ్మాడు కాబట్టి మళ్ళీ నీ జోలికి వాడు రాడు. ఒకవేళ మళ్ళీ నీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే ప్యాంప్లెట్లో నా నంబర్ ఉంది కదా, దానికి ఫోన్ చెయ్యి. పదండి సారు, వస్తాను. శోభన్ రాజు, అక్కడికెందుకు? ఇది మా అక్క కూతురు గది, లోపలికి ఎవరొచ్చినా ఒప్పుకోదు. ఓ, మీ అక్క కూతురు గదే? మీ అక్క కూతురు ఎవరిని ప్రేమిస్తోందో తెలుసా? ప్రేమ? నాకు తెలిసి అలాంటిదేం లేదే. అదేంటి శశికళ, అంత పెద్ద ఫోటో పెట్టుకొని అంత పెద్ద డైలాగులు చెప్తోంది, ఆ మాత్రం తెలీదా? చెప్పాను కదా, ఎవ్వరిని ఆ గదిలోకి రానివ్వదు, కనీసం నన్ను కూడా. ఓకే, తనొచ్చేలోపు నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకుందు గాని పద. వీడెవడో తెలుసా? వాయుపుత్ర చిన్న కొడుకు. మీ అక్క కూతురు పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తోంది. తను చావనైనా చస్తుంది లేదా చంపనైనా చంపుతుంది గాని వీణ్ణి మాత్రం వదలదు. ఇది వాయుపుత్ర కొడుకుని ఎప్పుడు ప్రేమించింది? మా అక్క కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. మాకు కూడా తెలీదు శశికళ. వాడు ఆ ధరణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ఈ అమ్మాయితో ప్రేమలో ఎప్పుడు పడ్డాడో, ఎప్పుడు ఈ ప్రేమ కథ నడిచిందో. ఎప్పుడు నడిచిందన్నది కాదు, ఇప్పుడు మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించండి. ఇది వీణ్ణి ప్రేమించటానికి, ఆస్తి నా చేతికి రావడానికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు? ఆస్తిలో సగం కన్నా ఎక్కువ వాటా ఆదిత్య పేరు మీదుంది. మీ అక్క కూతురికి కొంచెం కోఆపరేట్ చేసి ఆదిత్య మీదికి ఉసిగొలిపావే అనుకో, నేను నా కూతురికి ఆదిత్యతో పెళ్లి చేద్దామనుకుంటే దీన్ని ఉసుగొల్పమంటున్నాడేంటి? ఆలోచించు. ఆదిత్య మీ అక్క కూతురికి, ఆస్తి నీకు. అస్సలు రిస్క్ లేకుండా పని అయిపోతుంది కదా. శోభన్ రాజు, నువ్వుండు. శశికళకి అర్థమైందిలే. ఏం శశికళ? కానీ ఆదిత్య ధరణిని పెళ్లి చేసుకున్నాడు కదా. చేసుకుంటే విడగొడదాం. అందుకోసమే కదా మీ అక్క కూతుర్ని ఉసిగొల్పమంటున్నాను. ధరణి చూస్తే ఊరుకుంటుందా? అదసలే దేశముదురు, పైగా వాళ్ళక్క లాయరు. ఇదంతా ఈజీ కాదు. ధరణికి వాళ్ళ అక్కకి అస్సలు పడదు. ధరణిని ఇంట్లో నుంచి ఎప్పుడు పంపించాలా అని శ్రావణి తెగ ట్రై చేస్తోంది. ఇందులో నీ కలిసొచ్చే ఇంకో విషయం ఏంటో తెలుసా? ధరణిని ఇంట్లో నుంచి పంపించటానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావని శ్రావణికి తెలిస్తే నీ భర్త కేసు విషయంలో తను నీకు హెల్ప్ చేస్తుంది. అన్ని రకాలుగా పనికొచ్చే ఐడియా. ఆలోచించు.
ముందు మీ అక్క కూతురుతో మాట్లాడి అసలు వాళ్ళ ప్రేమ కథ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది మొత్తం తెలుసుకో. మిగతా కథ నేను నడిపిస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రావణి. ఇందాక కోర్టు దగ్గర సరిగ్గా మాట్లాడటం కుదరలేదమ్మా, అందుకే మళ్ళీ ఫోన్ చేశాను. అద్భుతమైన కేసు గెలిచావు, అనుకున్నది సాధించావు. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇందులో మీ సపోర్ట్ కూడా చాలా ఉంది. నో, నా సపోర్ట్ ఏముందమ్మా, నథింగ్. సీనియర్గా ఏవో 4 సలహాలు ఇచ్చాను. ఈ కేసులో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది నీ చెల్లెలకు మాత్రమే. ఒక్క థ్యాంక్స్ ఏంటి, క్రెడిట్ మొత్తం నీ చెల్లెలకే దక్కుతుంది. డాక్యుమెంట్ పోయింది, కేసు ఓడిపోయామని చేతులెత్తేశాం. సరిగ్గా అప్పుడే ఆపద్బాంధవులాగా వచ్చిందమ్మా. అసలు నీకు కావలసిన డాక్యుమెంట్ అదేనని తెలుసుకోవడం ఏంటి, నీకోసం అంత సాహసం చేసి తీసుకురావడం ఏంటి? అబ్బో, మామూలు విషయం కాదు. నువ్వైనా నేనైనా అంతకి తెగించేవాళ్ళం కాదు. అసలు స్పాట్లో ఆ ఐడియా కూడా మనకు వచ్చేది కాదు. అమ్మా శ్రావణి, అక్కా చెల్లెళ్ళ మధ్య రుణాలు తీర్చుకోవటం లాంటివి మాట్లాడుకోకూడదు గాని నువ్వు జీవితాంతం రుణపడి ఉండేంత గొప్ప సాయం చేసిందమ్మా. సార్ మరీ ఎక్కువ పొగుడుతున్నట్టు అనిపిస్తుంది గాని పొగడ్తలు కాదమ్మా, నిజం. ఈ మాత్రమైనా మాట్లాడుకోకపోతే మీ చెల్లెలు చేసిన సాహసానికి సహాయానికి విలువివ్వనట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే మీ చెల్లెలు గ్రేట్, అంతే. సార్ ప్లీజ్ ఆపండి. ఇప్పుడేదో ఇది ఒకటి చేసేసిందని తనేదో గ్రేట్ అన్నట్టుగా మాట్లాడకండి సో. దాని సంగతి మీకు పూర్తిగా తెలియదు సో. చిన్నప్పటి నుంచి నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టిందో మీకు తెలియదు సో. అది చేసిన పని వల్ల నేను ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో అది నాకు మాత్రమే తెలుసు. నేను కష్టపడి చదువుకుంటే దానికేమో చదువు అప్పక గుట్టు మిషన్ తొక్కేది. ఇద్దరం ఒకేలా ఉన్నందుకు అదనుకొని నన్ను అడిగేవారు బట్టలు కుట్టడం అయిపోయిందా అని. తలెత్తుకుని తిరగలేకపోయేదాన్ని సో. ఇంకా ఇలాంటివి ఎన్నో. దానివల్ల నా పరువు అంతా పోయింది. ఇందులో పరువు పోయిందే ఉందమ్మా. కుట్టు మిషన్ తొక్కడం పరువు పోయే పని కాదు కదమ్మా. ఒకవేళ ఈ రోజు నువ్వు కేసు ఓడిపోయి జైలుకెళ్ళుంటే అప్పుడు నీ పరువు పోయుండేది. ఒక్కసారి ఊహించుకో, నీ చెల్లెలే గనక డాక్యుమెంట్ తీసుకురాకపోయుంటే, నువ్వు తెచ్చిన డాక్యుమెంట్ కోర్టులో సబ్మిట్ చేసుంటే నువ్వు కష్టపడి చదువుకున్న డిగ్రీ పోయుండేది, జైలుకు కూడా వెళ్ళుండేదానివి. అంటే నీ చెల్లెలు నిన్ను కాపాడినట్టేగా. ఏది ఏమైనా నీ చెల్లెలు గ్రేట్ అమ్మా. సరే ఉంటానమ్మా. ఈ కుట్టు మిషన్ వల్ల నేను కేసు గెలిచాను అన్న సంతోషం కూడా లేకుండా పోయింది. పుట్టింట్లో అప్పుడు అలా సాధించింది, మెట్టినింట్లో ఇప్పుడు ఇలా సాధిస్తోంది. ఆ డాక్యుమెంట్ నేనే చింపి చెత్తపుట్లో పడేశాను కదా, శ్రావణి చేతికి ఎలా వెళ్ళింది? మినిస్టర్ గారు, మినిస్టర్ గారా? నీ బండబడ ఇంకెక్కడ మినిస్టర్ అప్పా, మొత్తం నాశనం చేశావు కదప్పా. ఆ శ్రావణికి దొరికితే నా కొంప కొల్లేరైపోతుందని చెప్పాను కదప్పా. చించేవయ్యా అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదయ్యా.
తీసుకుపోయి దాని చేతిలో పడేశావు. లేదు మినిస్టర్ గారు, మీతో మాట్లాడుతూనే ఇదిగో ఆ డాక్యుమెంట్ చింపేసి ఇదిగో ఇదిగో ఈ చెత్తబుట్లోనే సార్, ఈ చెత్తబుట్టలో లేదు సార్. నువ్వు చెత్తబుట్టలో వేసావప్పా, అది నిన్ను బుట్టలో వేసుకుని తీసుకెళ్ళిపోయిందప్పా. లేదు సార్, అప్పుడు ఇంటికి ఎవరు రాలేదు. కూర్చోండి. ఓం కొండదేవరా, దంపతులిద్దరూ దగ్గరికి రండి తల్లే. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఈశాన్యం పక్కకు పోయి గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి తల్లి. సార్ గుర్తొచ్చింది సార్, ఇద్దరు కోయాళ్ళు వచ్చారు. ఇది వాళ్ళ పనే సార్. ఎవరి పని అయితే ఏందప్పా, ఇక్కడ నా పని అయిపోయినది. అయ్యో సార్, మీకేం కాదు సార్, వాళ్ళని వదలను సార్, మీకేం కానివ్వను సార్. అవతల పోలీసోళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. నువ్వు పీకేదేం లేదు, ఫోన్ పెట్టి. సార్ సార్, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు. కోయ వాళ్ళని పంపించి నన్నే చీట్ చేస్తుందా? శ్రావణిని వదలను, ఆ కోయ వాళ్ళని అస్సలు వదలను. పప్పు లేదు, కూర లేదు, ఏం వండలేదా? ఇప్పుడే స్టవ్ మీద నుంచి దించాను పిన్ని, వేడిగా ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. నేను తేవాలా? ఏంటి, నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? మరి ఇక్కడెవరు పని మనుషులు ఉన్నారనుకున్నావు పిన్ని?